కుకట్పల్లి అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో భవ్య తులసివనం అపార్ట్మెంట్ వాసులు చెరువు వద్ద నిరసన చేపట్టారు. సేవ్ అవర్ లేక్ పేరిట ప్లకార్డులతో చెరువులో డ్రైనేజీని కలవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే కొత్త డ్రైనేజీకు నీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ చెరువులో నిలిచిన మురుగునీటితో దుర్వాసన, దోమల పెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, హెచ్ఎండీ అధికారులు చెరువు అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. FTL బఫర్ జోన్ నిర్ణయించి ఫెన్సింగ్ చేస్తే ప్రభుత్వ ఖర్చు లేకుండానే CSRలో భాగంగా చెరువును అభివృద్ధి చేస్తామని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. మేము ఈ ప్రాబ్లము దాదాపు 15 ఏళ్ల నుంచి ఫేస్ చేస్తున్నాము. విపరీతమైన దోవలు, విపరీతమైన స్మెల్. మా విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైనేజ్ డైవర్షన్ అయితే చేస్తున్నారు. అది చాలా వరకు చేశారు, ఇంకొంత ఉంది పెండింగ్. అయితే డైవర్షన్ కాగానే ఇప్పుడు ఆ నీళ్లు ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఉన్నాయో చెరువులో, దయచేసి అది ఖాళీ చేయించాలి. అది ఖాళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, GH కమిషనర్ కానీ దీంట్లో కలగజేసుకొని మీ పత్రికాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. CM గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆ నీళ్లు ఖాళీ చేయించాలి. నీళ్లు ఖాళీ చేపిస్తేనే మాకు దోమల నుంచి, ఈ యొక్క స్మెల్ నుంచి ఇక్కడ డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ఒక్క పని రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా అందరి తరఫున, అన్ని కాలనీల తరఫున దయచేసి ఈ విషయంలో కలగజేసుకొని మా చెరువు FTLని ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేసి హ్యాండ్ ఓవర్ చేసేందుకు కోరుతున్నాం.